నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో పండుగ స్పెషల్గా సింపుల్గా చేసుకునే టేస్టీ బర్ఫీని చూపించబోతున్నాను. ఈ స్వీట్ని ఫాస్ట్గా చేసుకుని టేస్టీగా తినేయచ్చు. స్వీట్ షాప్ స్టైల్లో చాలా చాలా బాగుంటుంది. అలాగే ఇంట్లో ఉన్న వాటితోనే బెస్ట్గా చేసుకునే ఈజీ స్వీట్ అన్నమాట. ఎవరైనా చేసేయచ్చండి. ఈవెన్ చదువుకునే పిల్లలు కూడా ఈ స్వీట్ని సింపుల్గా ట్రై చేయొచ్చు. మరి నోరూరించి ఈ స్వీట్ బర్ఫీని సింపుల్గా ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకోండి. అలాగే మనం ఈ స్వీట్ చేయడానికి నెయ్యి కూడా పెద్దగా పట్టదండి. నెయ్యి వేడయ్యాక 1 కప్పు బొంబాయి రవ్వను తీసుకొని బాగా ఫ్రై చేయండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కనీసం 8-9 నిమిషాల పాటు ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేయాలి. అప్పుడే మనకు టేస్ట్ అనేది చాలా బాగా కుదురుతుంది. మనం ఈ రవ్వను సరిగ్గా ఫ్రై చేయకపోతే టేస్ట్ కూడా తగ్గుతుంది. కాబట్టి మంచి వాసన వచ్చేంత వరకు ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేయండి. ఇది బాగా ఫ్రై అయ్యి లైట్గా కలర్ మారడం స్టార్ట్ అవ్వగానే ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1/3 కప్పు చక్కెరను తీసుకోండి. నేను స్వీట్ అనేది మరీ ఎక్కువగా కాకుండా మీడియంగా ఉండేలా ప్రిపేర్ చేస్తున్నాను. అది మీరు స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారైతే 1 కప్పు వరకు తీసుకోవచ్చు. ఇందులోకి 1.5 కప్పు వరకు నీళ్ళను తీసుకొని చక్కెరను కరిగించండి. మనం పాకం పట్టాల్సిన అవసరం లేదండి. చక్కెర కరిగిపోతే సరిపోతుంది. ఒక పక్కన ఈ చక్కెరను కరిగిస్తూనే మరో పక్కన ఇంకొక గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని తీసుకోండి. ఇక్కడ నేను మ్యాంగో ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని వాడుతున్నాను. మీరు కావాలంటే వెనిలా ఫ్లేవర్ లేదా మీకు నచ్చిన ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని వాడుకోవచ్చు. ఈ బర్ఫీలో ఇలా కస్టర్డ్ పౌడర్ వేయడం వలన ఎక్స్ట్రా టేస్ట్గా వస్తుంది. కాబట్టి మీకు నచ్చిన ఫ్లేవర్తో 1 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని తీసుకోండి. ఇంట్లోనే కస్టర్డ్ పౌడర్ని ఎలా చేశానో వీడియో కూడా చేసి పెట్టాను. మీరు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఇందులోకి 1 అరకప్పు వరకు నీళ్ళని తీసుకొని ముద్దలేమీ లేకుండా ఇలా చక్కగా మిక్స్ చేసి తీసుకోండి. మరో పక్కన చూడండి, చక్కెర కూడా పూర్తిగా కరిగిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టిన కస్టర్డ్ నీళ్లను మరొకసారి బాగా కలిపి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి తురుమును తీసుకుంటున్నాను. ఇలా పచ్చి కొబ్బరి తురుము కూడా చాలా బాగుంటుందండి. ఇన్ కేస్ మీ దగ్గర పచ్చి కొబ్బరి అవైలబుల్ లేకపోతే ఎండు కొబ్బరినైనా తీసుకోవచ్చు. ఇలా పచ్చి కొబ్బరిని తీసుకొని ఒకసారి బాగా కలిపి ఒక 2-3 నిమిషాలు ఉడికించండి. అలాగే ఈ బర్ఫీ అనేది మంచి కలర్ఫుల్గా కనబడడానికి ఇందులోకి చిటికెడంతా ఆరెంజ్ ఫుడ్ కలర్ని తీసుకుంటున్నాను. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి. మీకు నచ్చకపోతే ఫుడ్ కలర్ వేయకుండా చేసినా చాలా బాగా కుదురుతుంది. ఇక్కడ నేను మ్యాంగో ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాను కాబట్టి ఆరెంజ్ ఫుడ్ కలర్ని తీసుకుంటున్నాను. అది మీరు వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ వాడి ఉంటే ఎల్లో ఫుడ్ కలర్ని తీసుకోండి, లేదా స్కిప్ చేసైనా చేయొచ్చు. ఒకసారి బాగా కలిపి ఒక 2 నిమిషాలు ఉడికించామంటే మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా కాస్త చిక్కబడుతుంది. మరి ఎక్కువగా ఉడికించినా చాలా చిక్కగా అవుతుంది. కాబట్టి ఒక 2-3 నిమిషాలు ఇలా ఉడికించి ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టిన బొంబాయి రవ్వను ఒక చేత్తో వేస్తూ మరో చేత్తో బాగా కలుపుతూ మిక్స్ చేయండి. రవ్వ అనేది త్వరగా ముద్దలు కడుతుంది కాబట్టి ఒకేసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ వెంటనే కలపండి. ఇలా మొత్తం రవ్వను తీసుకున్నాక ఎక్కడా కూడా ఉండలు లేకుండా అంతా కలిసేలా కలపండి. ఇలా చక్కగా మిక్స్ చేశాక మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. మీకు ఇంతకంటే ఏమైనా పల్చగా అనిపిస్తే కాసేపు ఉడికించైనా తీసుకోవచ్చు. ఈ కన్సిస్టెన్సీలో ఉందంటే ఇది చల్లారాక బర్ఫీ కన్సిస్టెన్సీలోకి బాగా వస్తుంది. చివరిగా 1 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకోండి. ఇలా చివర్లో మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలపడం వలన ఈ స్వీట్ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. అలాగే సాఫ్ట్గా ఉంటుంది. మరొకసారి బాగా కలిపి స్టవ్ అప్ చేసేసి ఇప్పుడు మనం ఈ స్వీట్ని బర్ఫీలా సెట్ చేసుకుందాం. అందుకోసం ఇలాంటి ఏదైనా ప్లేట్ని తీసుకోండి. మీరు స్టీల్ ప్లేట్ని తీసుకున్నా సరే లేదా అల్యూమినియం ప్లేట్ని తీసుకున్నా సరే. ముందుగా కొంచెం నెయ్యిని కానీ ఆయిల్ని కానీ చుట్టూరా బాగా అప్లై చేసి మనం తయారు చేసిన స్వీట్ని తీసుకోండి. అంతా సమానంగా తీసుకోండి. పైపైనంతా సమానంగా అన్నాక ఇక్కడ నేను సన్నగా తరిగిన పిస్తా బాదం పప్పుని తీసుకుంటున్నాను. ఇలా అక్కడక్కడ పడేలా స్ప్రెడ్ చేసినట్టుగా తీసుకొని మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా బర్ఫీకి బాగా పట్టేలా కొంచెం ఒత్తుతూ ఇలా అప్లై చేయండి. ఇప్పుడు ఈ స్వీట్ అనేది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి. పూర్తిగా చల్లారాక మనకు నచ్చిన సైజులో పీసెస్గా కట్ చేయడమే. ఇక్కడ నేను డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను. మీరు కావాలంటే స్క్వేర్ షేప్లో అయినా లేదా చిన్న చిన్న క్యూబ్స్లో అయినా కట్ చేసుకోవచ్చు. సింపుల్గా చేసుకునే టేస్టీ రవ్వ బర్ఫీ రెడీ అయిపోయింది. ఇలా మనం పండుగ స్పెషల్గా ఇంట్లో ఉన్న వాటితో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు కూడా ఓసారి పండుగ
స్పెషల్‌గా అయినా లేదా స్వీట్ తినాలనిపించినా ఇలా సింపుల్‌గా ట్రై చేసి చూడండి. చాలా బాగా కుదురుతుంది. అలాగే మీరు ట్రై చేశాక మీకెలా కుదిరిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని కింద కామెంట్‌లో షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.